ఏదైతే రూపాయికి ఇస్తాం, అసలు డబ్బులు లేకుండా ఇస్తాం, మొత్తం భూమి ఇచ్చేస్తాం ఉద్యోగాల కోసం, అది మా కాన్సెప్ట్ అని లోకేష్ తేల్చి చెప్తే ఇప్పుడు హైకోర్టులో దీని మీదన వాదోపవాదాలు ప్రారంభమైన విశాఖపట్నంలోని అడవివరం మరియు ముడసర్లోవాలో 480 ఎకరాల్లో ఏర్పాటు కాబోతున్నట్టు అదానీ డేటా సెంటర్కి భూమిని ఫ్రీగా ఇవ్వడానికి హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. 5,000 కోట్ల రూపాయల విలువైన 480 ఎకరాల ప్రభుత్వ భూమిని డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్న ఉద్దేశంతో ఉచితంగా ఇవ్వడం ఏంటంటూ హైకోర్టులో సవాల్ చేశారు అనకాపల్లి జేబీఎం భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు. రైడ్ అండ్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అదానీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, అదానీ పవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకి 5,000 కోట్ల రూపాయల విలువైన 480 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వము. భూమితో పాటుగా 1,000 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని జీవోఎంఎస్ నెంబర్ 40 11/10/2025 ఆర్డర్ ఇచ్చింది. జీవో 480 ఎకరాల ప్రభుత్వ భూమిని తక్షణం ఈ కంపెనీలకు బదలాయించాల్సిందిగా జీవోఎంఎస్ నెంబర్ 66 2/12/2025 మరో ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ క్లాజ్ 4 జీవోఎంఎస్ నెంబర్ 117 డేట్ 9/11/2023 అంటే జగన్ టైంలో పెట్టినటువంటి పాలసీని మార్చలేదు వీళ్ళు. అదే పాలసీ కొనసాగిస్తున్నప్పుడు కొత్త పాలసీ కాకుండా ఆ పాలసీ ప్రకారం అయితే కంపెనీలకు ఉచితంగా భూమి బదలాయించకూడదని ఉంది అన్నటువంటి వాదనలు వినిపించారు పిటిషనర్ తరపున జడ శ్రవణ్ కుమార్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాలసీ ప్రకారం కేవలం లీజుకు మాత్రమే ఇవ్వాలి, భూములు ఇవ్వాలి, ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మాత్రమే భూ బదలాయింపు జరగాలి. అది కూడా ఓసారి పూర్తి అధికారాలు భూమి మీద బదలాయిస్తే రేపు ఆ భూమిని వాళ్ళు సక్రమంగా వినియోగించకపోతే వెనక్కి తీసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతుందని వాదించారు. ఒక్కసారి పరిశ్రమ ఏర్పాటు కాకుండా సేల్ డీడ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున రాసి ఇచ్చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తన పూర్తి అధికారాలు భూమి మీద కోల్పోతుంది అంటూ వాదించారు. కేవలం లీజు పద్ధతిలో మాత్రం భూమి ఇవ్వాలన్న నిబంధన ఉన్నప్పటికీ ఏ పాలసీ ప్రకారం భూమిని బదలాయిస్తున్నారంటూ ప్రశ్నించింది హైకోర్టు ధర్మాసనం. పిటిషనర్ దాఖలు చేసినటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద నేడు విచారణ జరిపినటువంటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం ఈ జీవోలను అనుసరించి ఏమైనా సేల్ డీడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతివాదులకి కంపెనీలకు రాసిందా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించినటువంటి అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఏ చట్టాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వం భూ బదలాయింపు చేస్తుందని ప్రశ్నించింది హైకోర్టు ధర్మాసనం. కేవలం అగ్రిమెంట్ ఆఫ్ సేల్ మాత్రమే రాయాలని చట్టం చెప్తుంటే సేల్ డీడ్ ఎలా రాయమని అధికారికి ఉత్తర్వులు ఇస్తారంటూ అడిగింది కోర్టు. రాష్ట్ర ప్రభుత్వం ఏ సందర్భంలో ఈ జీవో ఇచ్చిందో తెలుసుకోవడానికి 2 వారాల టైం అడిగారు దమ్మాలపాటి శ్రీనివాస్. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరాలతో అఫిడవిట్ వేయమని ఆదేశించింది కోర్టు. భూ బదలాయింపులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న చట్టాన్ని పాటించాలి కదా అంటూ ప్రశ్నించిన న్యాయస్థానం తనకు కొంత సమయం ఇవ్వాలని దమ్మలపాటి శ్రీనివాస్ అడిగినటువంటి నేపథ్యంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసి ప్రతివాదులందరికీ నోటీసులు ఇచ్చింది. విచారణ 4 వారాలకు వాయిదా వేసింది.